పుసుకున్న కర్మగాలి ప్రభుత్వం మారితే ఫస్ట్ బొక్కలకు పోయేది ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీరు చూస్తూ ఉండండి. ఎందుకంటే ఇరిగేషన్ శాఖలో జరిగినంత అవినీతి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంకే శాఖలో జరుగుతలేదు. ఇరిగేషన్ శాఖ, సివిల్ సప్లై శాఖ, ఈ రెండు శాఖల్లో భయంకరమైనటువంటి అవినీతి జరుగుతూ ఉన్నది. రెండు ఈయనయే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని గత ప్రభుత్వం 2014లో కేసీఆర్ గారు తొలిసారి ముఖ్యమంత్రి అయినాక ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉదారంగా వదిలేసిరు. పోతే పోనీలే అని చెప్పేసి. ఎందుకు వదిలేసిరు తెలుసా? అప్పుడు ఇందిరమ్మ ఇండ్ల స్కామ్, పెద్ద భయంకరమైనటువంటి స్కామ్ జరిగింది ఈయన నిర్వహించే శాఖనే ఉమ్మడి రాష్ట్రంలో. అప్పుడు ఈయన బట్టి బొక్కలేస్తే మొత్తం చక్కగా అయ్యేది అంతా. కానీ బొక్కలు వేయలే వాళ్ళు. ఎందుకు ఈ టైంలో కక్ష సాధింపులు ఇవన్నీ అని చెప్పేసి పక్కన పెట్టిరు. ఇప్పుడు ఈయన ఎగురుతా ఉన్నాడు ఒకటే, కాళేశ్వరాన్ని సిబిఐకి అప్పచెప్పుడు, మేడిగడను రిపేర్ చేయకపోడు. రేవంత్ రెడ్డి సేఫ్ జోన్లోనే ఉన్నాడు. రేపటి ప్రభుత్వాలు మారితే తుపాకీ ఎవరికి పడుతుందో వాళ్ళకే వెళ్తుంది, నీకే వెళ్తుంది. నేను గడ్డం గీసుకోను, జుట్టు కటింగ్ చేసుకో అన్నావు కదా, ఇక అప్పుడు గడ్డం గీసుకోకుండా ఎప్పుడుగా జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుంది చివరికి. ఇరిగేషన్ శాఖలో భయంకరమైనటువంటి అవినీతి జరుగుతూ ఉన్నది. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఉన్నది, అది రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే నడుస్తున్నది మొత్తము. ఇరిగేషన్ శాఖ మంత్రికి ఏ మాత్రం సంబంధం లేకుండా నడుస్తున్నది. 1500 కోట్ల ప్రాజెక్టుని 4000 కోట్లకు తీసుకుపోయారు ప్రస్తుతానికి. ఇంకా ఎక్కడ తట్టడి మధ్యతలే. ఇంకా దాని డిపిఆర్ కూడా పూర్తి స్థాయిలో రెడీ కాలే, డిపిఆర్కు ఆమోదం కూడా పొందలే. 4000 కోట్లకు చేరింది. అందులో పెద్ద స్కామ్ జరుగుతూ ఉన్నది.